హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఎన్డీఏ కూటమిలో చేరటానికి తెలుగుదేశం పార్టీ రెడీ అయిపోయిందా? దానికి బీజేపీ కూడా ఆమోదం తెలియజేసిందా? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేయటానికి కూడా ఈ పార్టీల మధ్య ఇప్పటికే అంగీకారం కుదిరిందా? ఢిల్లీ బీజేపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం మాత్రం ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వస్తుంది. తెలుగుదేశం ఎన్డీఏలో చేరటానికి ముహూర్తం కూడా ఖరారైంది అనేటువంటిది తాజా సమాచారం. ఈ రేపు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చలు జరపబోతున్నారు అనేటువంటిది ఈ రెండు పార్టీల నుంచి వచ్చినటువంటి తాజా వార్త. చంద్రబాబు నాయుడు గతంలో వెళ్ళి జేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షాతో మాట్లాడి వచ్చారు. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో తెలుగుదేశంతో పొత్తు విషయంలో బీజేపీ పెద్దలతో మాట్లాడినటువంటి విషయం తెలిసిందే. బీజేపీ కూడా ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకుల నుంచి ప్రతిపాదనలు కూడా బీజేపీ అధిష్టానం తీసుకున్నది. ఇక ఎన్డీఏలో చేరికకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన చేయడానికి ముందుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో జేపీ నడ్డా అమిత్ షా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్ వీళ్ళందరూ కూడా చర్చలు జరగబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఎన్డీఏలో చేరాల్సిందిగా తెలుగుదేశం పార్టీని బీజేపీ అడిగింది అనేటువంటిది అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటన చేసుకున్నారు. మరి ఎన్డీఏలో చేరటానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సీట్లకు సంబంధించినటువంటి అంశము ఈ రెండు ఒకేసారి తేలేదానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ముందు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరుతున్నట్టుగా ప్రకటన చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకు? ఆల్రెడీ జనసేన ఎన్డీఏలోనే ఉంది, ఎన్డీఏ భాగస్వామ్యం. తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఎన్డీఏ కూటమిలో చేరినట్టుగా మరి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచే మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకటన కూడా చేసేదానికి అవకాశం ఉండొచ్చు. బీజేపీతో కూడా కలిసి ఎన్నికల్లో వెళ్ళబోతున్నాము రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అని చంద్రబాబు నాయుడు గతంలో కూడా తన సన్నిహితులతో చెప్పున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి మేము బీజేపీతో కూడా కలిసి ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది అనేటువంటి దాని మీద బీజేపీ పెద్దలతో మాట్లాడి వచ్చిన తర్వాత తన సన్నిహితులతో మాట్లాడారు. ఈ విధమైనటువంటి బీజేపీతో పొత్తులోకి వెళ్ళబోతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారు అనేటువంటిది ఇప్పటికే బయటికి వార్తల రూపంలో వచ్చింది. ఈ అధికారికమైనటువంటి ప్రకటన ఎన్డీఏలో చేరుతున్నట్లుగా అధికారికమైనటువంటి ప్రకటన బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు చేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో సీట్ల పంపకానికి సంబంధించి జనసేనకి 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఇక మిగిలినటువంటి 94 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించింది. 118 అయినాయి అసెంబ్లీ స్థానాలు. ఇంకా 57 స్థానాలు ప్రకటించాల్సి ఉంది. దాంట్లో ఒక 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలను బీజేపీ అడుగుతోంది, 8 పార్లమెంటు స్థానాలను అడుగుతోంది. దీని మీద తెలుగుదేశం పార్టీ 5 ఎంపీ స్థానాలు ఇవ్వటానికి, ఒక 15 వరకు అసెంబ్లీ స్థానాలు ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించింది అని సమాచారం. అయితే బీజేపీ మాత్రం 6 ఎంపీ స్థానాలు 20 అసెంబ్లీ స్థానాలకు తగ్గబోము అనేటువంటి విధంగా పట్టుబడుతున్నట్టుగా సమాచారం. బహుశా ఫైనల్గా 20 అసెంబ్లీ స్థానాలు 5 పార్లమెంటు స్థానాలకి బీజేపీ తెలుగుదేశం మధ్య ఒప్పందం కుదిరేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది. ఎంపీ స్థానాలకు వచ్చేసరికల్లా రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా హిందూపూర్లో సత్యకుమారు, రాజమండ్రిలో పురంధేశ్వరి, తిరుపతిలో రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసరు మన ఆయన ఇప్పటికే బీజేపీతో టచ్లో ఉన్నారు అని అంటున్నారు. అక్కడ ఎప్పటి నుంచో దాసరి శ్రీనివాసులు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున తిరుగుతున్నారు. కానీ ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్కి ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అని. ఇక 5వ స్థానం వచ్చేసరికల్లా జీవీఎల్ నరసింహారావుకి విశాఖపట్నం కానీ, లేకపోతే ఏలూరు నుంచి సుజనా చౌదరికి కానీ ఈ 5వ స్థానం విషయంలో ఇంకా క్లారిటీ రానట్టుగా సమాచారం.
20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేస్తారు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర నాయకత్వం కూడా ఆ పేర్లను కూడా ఫైనల్ చేసింది అనేటువంటి దాని మీద. ఇక ఎప్పుడు ఈ మార్చి 15వ తేదీకి నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి తెలుగుదేశంతో పొత్తు అయిపోయిన వెంటనే తెలుగుదేశం ఎన్డీఏలో చేరుతున్నట్టు ప్రకటన చేయటం, అదేవిధంగా బీజేపీకి ఇచ్చినటువంటి సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన చేసి ముగ్గురు ఉమ్మడి పార్టీలు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అంటే దీనికి సంబంధించినటువంటి ముహూర్తం రేపు ఢిల్లీలో, అంటే 6వ తేదీన ఢిల్లీకి వెళ్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరి 7వ తారీఖు లోపులో దీనికి పొత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయడానికి కావాల్సినటువంటి ముహూర్తం కూడా సిద్ధమైనట్టుగా ఒక సమాచారం ఉంది. ఇప్పటికే బీజేపీ పెద్దల నుంచి ఆ విధమైనటువంటి కబురు కూడా తెలుగుదేశం జనసేనకు వచ్చినట్టుగా సమాచారం. మొట్టమొదట అయితే పవన్ కళ్యాణ్ మాత్రమే ఢిల్లీకి వెళ్తారు అని వచ్చింది నిన్న. ఈరోజు మాత్రం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వెళ్ళబోతున్నారు అని. 2 రోజుల పాటు నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటనలో ఉన్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమంలో ఉన్నారు. ఈ రోజుతో ఆయన ప్రచారం ముగిసి ఢిల్లీకి వెళ్ళిపోయారు. బహుశా ప్రధానమంత్రితో అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీటింగ్ ఉండకపోవచ్చు, కానీ అమిత్ షా, జేపీ నడ్డాతో, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జితో ఈ సమావేశం ఉండేదానికి అవకాశం ఉంది. 1-2 రోజుల్లో స్పష్టమైనటువంటి పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన రావచ్చు.